మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రు మీద ఈ యొక్క మంత్ర ప్రయోగం మీరు చేసిన 7 రోజుల్లో ఆ శత్రువు చనిపోవడం అనేది జరిగిద్దన్నమాట. ఈ 7 రోజుల్లో ఆ యొక్క శత్రువు దాన్ని తిప్పుకోలేకపోతే, అంటే దాన్ని మళ్ళీ తిప్పుకోలేకపోతే అతను మీరు చేసే యొక్క సైతాన్ ప్రభావం వల్ల ఆ యొక్క సైతాన్ వెంటాడి చంపిద్దన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక అఘోరి తాంత్రిక రూపంలో ఉండి మీకు తెలియని కొన్ని రహస్యమైన మంత్రతంత్రాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ఈరోజు మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేయబోతున్నాను. అయితే వీడియో వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండిద్ది, కాకపోతే మీరు తెలుసుకోవడం కోసం ఈ యొక్క అది పూర్తిగా చూడండి అన్నమాట. అసలు ఏ విధంగా చేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇటువంటి మంత్రతంత్రాలను చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా చేయవద్దండి. ఇవి మనం తెలుసుకోవడం కోసమే తప్ప మనం చేసే మన ప్రాణాల మీద మనం తెచ్చుకోవద్దు అన్నమాట. తంత్ర పూజలో కూడా ఇసుమంటివి ఉంటాయా అని తెలుసుకుంటారన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది ఏమిటంటే, రేపు గురు పౌర్ణమి అండి. చాలా పవిత్రమైన రోజు అన్నమాట. ఆ గురు పౌర్ణమి రోజున ఎవరికైనా సరే సర్వజన వశీకరణ కానీ, ధన ఆకర్షణ యంత్రాలు కానీ, ధన ఆకర్షణ మన బిజినెస్ అంటే షాపులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలతో సఖ్యత లేని వాళ్ళు కానీ, భార్య వెళ్ళిపోయినా సరే భర్త వెళ్ళిపోయినా సరే ఇటువంటి వాళ్ళకి వశీకరణ యంత్రాలు కానీ ఇటువంటివన్నీ రేపు గురు సన్నిధానంలో నేను ఈ యొక్క మంత్ర పూజ అనేది జరిగి దాన్ని ఎంతో శక్తివంతమైన పగడబందీగా తయారు చేయడం అనేది జరిగిద్ది. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నా వాట్సాప్ నెంబర్ ఇదే నెంబరు. నాకు కింద ఎటువంటి శిష్యులు ఉండరు, నాకు ఉన్నది ఇది ఒకే ఒక్క నెంబర్ అన్నమాట. నా పేరు మీదకి ఎవరైనా సరే మీకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినా సరే, నా పేరు చెప్పినా సరే మీరు ఫోన్ అనేది లిఫ్ట్ చేయవద్దు, ఎవరు కూడా మోసపోవద్దు అన్నమాట. నేనే మాట్లాడతాను, నాకు ఉన్నది ఇది ఒకే నెంబర్ అన్నమాట. అయితే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, ఇది ఒకటే కాదు, సర్వజన వశీకరణే కాదు, ధన వశీకరణే కాదు, అదేవిధంగా భార్యాభర్తల వశీకరణే కాదు, మీకు పిల్లలు చదువుల్లో మంచి ర్యాంకులు కొడతాం బ్రాస్లెట్ ఉంది. అదేవిధంగా మీరు మంత్ర సాధన చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు గోల్డ్ బ్రాస్లెట్, కాలికాది బ్రాస్లెట్ ఉంది. అదే మనీ మీ ఈ తాయిత్తులు బాయితులు మేము మెళ్ళ ధరించలేమనుకుంటున్న వాళ్ళకి మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్, అదేవిధంగా టైగర్ బ్రాస్లెట్, అదేవిధంగా ఈ తాయిత్తులు బాయితులు మేము వేసుకోలేము, మాకు చేతబడిన విముక్తి కావాలనుకుంటున్న వాళ్ళకి సులేమాన్ హకీక్ బ్రాస్లెట్ అని మన దగ్గర మీకు దేనికైనా సరే అన్ని రకాలకు సంబంధించిన బ్రాస్లెట్ అనేవి ఉన్నాయి. వాటికి కూడా ఒక మంత్ర ప్రకారం లాగే ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయన్నమాట. వాటిని ఉపయోగించుకుంటే మీరు 100% రిజల్ట్ పొందుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేపు మంచి రోజు కాబట్టి ఎవరైనా సరే మీకు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు. ఎందుకంటే కాల్ అనేది నేను ఎత్తనమాట, ఎప్పుడు బిజీగా ఉంటాను. నాకు మెసేజ్ పెడితే నేను చూసుకొని మీకు సమాధానం చెబుతాను. ధన వశీకరణ కానీ, సర్వజన వశీకరణ కానీ, స్త్రీ పురుష వశీకరణ యంత్రాలు కానీ ఎవరైనా సరే మనకి మెసేజ్ పెడితే నేను అనుకూలంగా ఇస్తాను. బ్రాస్లెట్ కావాలన్నా కూడా నేను ఇస్తాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క వీడియో అనేది ప్రమాదంతో కూడుకున్నది కాబట్టి మీరు చూడటం కోసం కానీ తెలుసుకోవడం కోసం మాత్రమే చూడండి, చేయటం కోసం మాత్రం వద్దన్నమాట. ఎందుకంటే ఇటువంటివన్నీ ఒక గురు సన్నిధానంలో నేర్చుకొని ఒక పెద్ద మాంత్రికుడు అయితే మాత్రమే చేయగలరన్నమాట. చిన్న మంత్రతంత్రాలు నేర్చుకొని చేశారంటే అది రివర్సల్ ఎఫెక్ట్ ఏంటంటే 7 రోజుల్లో మీ శత్రువు చనిపోవాల్సింది 7 రోజుల్లో మీరు చనిపోతారన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మనకు తెలియని, మన కంటికి కనపడని ఈ చీకటి ప్రపంచంలో అనేక రకాలైన మంత్రాల ప్రయోగాలు ఉన్నాయి. అవి ఇక నుంచి మీకు రోజుకొక మంత్ర ప్రయోగాన్ని, రోజుకొక దాన్ని మీకు తెలియజేస్తూ వస్తాను. ఏది చెప్పినా సరే మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే ప్రయోగం చేయించమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు, మీరు ఒక శత్రువుని చంపాలి అన్నా, లేకపోతే ఒక శత్రువు మీద కక్ష తీర్చుకోవాలి అన్నా, ఈ రోజు నా శత్రువు మనం వెళ్ళి కొట్టవలసిన అవసరం లేదు, ఆ శత్రువు మనం వెళ్ళి తిట్టవలసిన అవసరం లేదు. ఒక మంచి మాంత్రికుడు కానీ, ఒక తాంత్రికుడు కానీ అయితే చాలు అన్నమాట. కూర్చున్న చాటు కూర్చొని శత్రువుని నెత్తురు కక్కించే పవర్ఫుల్ గల మంత్రతంత్రాలు అదే విధంగా ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడున్న కాలంలో మంచి జరగటం కోసం అయితే కొన్ని సంవత్సరాలు పడింది, చెడు జరగటం కోసం అయితే 24 గంటల టైం చాలన్నమాట. ఎందుకంటే ఒక మంత్ర సాధన మనం సిద్ధి పొందాలంటే దేవుడికి సంబంధించిన అయితే దేవీ దేవతలు దేనికైనా సరే, కాదు ఏ దేవీ దేవతలైనా
చాలా టైం అనేది పట్టిద్ది. ఆ టైంలో మనం చేసే కొన్ని హోమాలు చేయవలసి ఉంటుంది. అన్ని రకాలైన చాలా ఉంటాయిలేండి. ఇవన్నీ మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఈ టైం పట్టిందన్నమాట. అదేవిధంగా దుష్టశక్తిని ఆవాహన చేసుకోవాలంటే 24 గంటలు 48 గంటల దుష్టశక్తి అనేది మన కాడికి రావటం జరిగింది అన్నమాట. భూతపేత విశాఖని యక్షులు గంగరవులు ఇటువంటివన్నీ మన కాడికి వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తాయి అంటే వాటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ఆ దుష్టశక్తులు కాబట్టి వాటికి మనకు కావాల్సింది ఇస్తాం, ఏమంటే మన ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. అటువంటి వాటిని ఉపయోగించి మనకి కావాల్సింది స్పాట్లో తయారయ్యే విధంగా తయారు చేసుకుంటారన్నమాట. అటువంటి ప్రక్రియలు ఈరోజు మీకు నేను ఒక సైతాన్ తెలుసు కదా, సైతాన్ అంటే దెయ్యం అన్నమాట. ఒక సైతాన్ ద్వారా ఒక వ్యక్తిని 7 రోజులు ఏ విధంగా అంతం చేయాలి అనే దాని గురించి మీకు నేను ఈ వీడియో అనేది ఉండిద్ది అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలి అయితే శత్రువులు అనేవాళ్ళు 2 మాటలు మీకు దీన్ని చెప్పేసి మీకు ఇచ్చేస్తారు అనమాట. 2 మాటలు మీ శత్రువుగా చెప్పేసి తర్వాత ప్రయోగంలోకి వెళ్ళిపోతారు. శత్రువులు అనేవాళ్ళు ఎందుకు తయారవుతారంటే, శత్రువులు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటారు. మనలో అంటే నీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడ సరే మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేటప్పుడు పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు కళ్ళు అనేవి చూడలేని తనం వచ్చేసింది, వాడికి వ్యసనం వచ్చేసింది, వాడు తట్టుకోలేని తనం వచ్చేసి వాడు ఏం చేస్తాడంటే నేనుగా మొన్న నా పక్క తిరిగి ఈ రోజున మంచి స్థాయిలో ఉన్నాడు, నేను చూడలేకపోతున్నానని వాడు ఓర్వలేని స్థలం వచ్చేసి వాడు నష్టపోయినా సరే వాడిని కిందకి దించాలనే ప్రయత్నం చేసేదాన్ని మంత్రతంత్రాల దగ్గరికి వెళ్ళి వాడిని సర్వం మట్టి కరిపించే విధంగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ విధంగా శత్రువులు ఏర్పడతారు. కొంతమంది ఉద్యోగ రీతి కానీ బిజినెస్ రీతి కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఈ విధంగా వచ్చేసి కొంతమంది టార్చర్ లాగా అనుభవిస్తారు అన్నమాట. ఒక కుటుంబం మీద టార్చర్ చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగులు ఒకటి మీద టార్గెట్ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళందరూ శత్రువుల కింద వస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకున్న కోపాన్ని, వాళ్ళకున్న ఆవేశాన్ని వీళ్ళంతా వాళ్ళకి శత్రువులాగా అనిపిస్తారు. అయితే ఇటువంటి సమయంలో ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేయాలనుకుంటారో వాళ్ళు చేయవలసింది ఏమిటంటే, ఈ ప్రయోగం వచ్చేసి మీరు శుక్రవారం రోజున రాత్రి 11 గంటల తర్వాత చేయాలన్నమాట. ఆ ఒక్కరోజు శుక్రవారం రోజు రాత్రి 11 గంటలకు చేయాలి. ఒకే ఒక్క రోజు 2 గంటలు అయిపోయింది మన ప్రయోగం. అయితే ఏం చేయాలి అంటే, మీరు ఈ యొక్క సాధన ఈ యొక్క ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఎవ్వరు తిరగని ప్రాంతంలో, ఎవ్వరికి తెలియని ప్రాంతంలో, ఎవరు రాని ప్రాంతంలో, ఎవరు చూడని ప్రాంతంలోకి మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఏం తీసుకొని వెళ్ళాలి ఎక్కడికంటే, మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మీతో పాటు మేక గుండికాయ అనేది కొద్దిగా తీసుకోవాలి. పొట్టేళ్ళది కానీ మేక కానీ గుండికాయ అనేది కొంచెం తీసుకెళ్ళాలి. దాంతోపాటు దాని నెత్తురు కూడా కొద్దిగా గిన్నెలు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ఈ రెండింటిని తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఇంకేమైనా తీసుకొని వెళ్ళాలంటే నువ్వుల నూనె తీసుకొని వెళ్ళాలి, మట్టి ప్రేమ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడ సరే నల్ల మట్టి కానీ బంక మట్టి కానీ ఉంటే కొద్దిగా తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత వీటన్నిటిని కూడా మీరు ఎక్కడైతే సాధన చేయాలనుకుంటున్నారో ఆ యొక్క సాధన దగ్గర పెట్టుకోవాలి. మీకు ఈ యొక్క మంత్రం వచ్చేసి చదవటం కోసం మీరు హకీక్ మాల అనేది ఉండిద్ది మాట. అది నల్లగా ఉండిద్ది మాట. అది కాళికాదేవికి సంబంధించి, కాలభైరవుడికి సంబంధించి సాధన చేస్తారు. అది ఉండిద్ది మాట. ఆ యొక్క మాల తీసుకొని వెళ్ళాలన్నమాట. అంతవరకు తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు నల్ల మట్టి కానీ బంక మట్టి తీసుకెళ్ళమన్నా దాన్ని కొద్దిగా నీళ్ళు పోసి దాంట్లో బాగా బురద కలిపి కింద ఏం చేస్తారంటే బాగా దాన్ని మట్టితో అలకాలి. రౌండ్గా మట్టితో అలకాలి. అలికిన తర్వాత దాని మీద మట్టి ప్రమిది పెట్టాలి. మట్టి ప్రమిది పెట్టేసి దానిలో ఒత్తి వేసి నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోసిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు కుదిరితే నల్లని వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. మీ కింద కూర్చోటానికి కూడా ఏదైనా నల్లని వస్త్రం వేసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, దీనికి వచ్చేసి ఏ దిశ అనేది ఉండిద్ది కాబట్టి మారిన దిశకు వచ్చేసేయాలని మనం వచ్చేసేయాలని శత్రు నాశనానికి కానీ మానవపయోగానికి కానీ మనం ఏంటంటే దక్షిణ దిశ అనేది మనకి ఎంచుకోబడి ఉండిద్ది అన్నమాట. మన మొహం అనేది దక్షిణ దిశకు పెట్టుకోవాలి. అంటే నువ్వు చూసే దిక్కు దక్షిణ వైపు చూడాలి. ఆ విధంగా చూసేటట్టు కూర్చోవాలి. అయితే నువ్వు పెట్టిన మట్టి ప్రేమిది అనేది దానికి ఉత్తరం వైపు చూడాలి. అంటే నీ వైపు చూడాలి, నీ మొహం అనేది దక్షిణ వైపు చూడాలి. ఆ విధంగా ఒత్తి పెట్టాలి. ఒత్తి పెట్టేసి మీరు ఏం చేస్తారంటే దానిలో నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోసేసి మీరు తీసుకెళ్ళిన మేక యొక్క గుండికాయ చేసి దాన్ని పక్కన పెట్టేసి దాంతోపాటు ముందు సీసా అనేది, ముందంటే మన వైన్ ఉంది చేసారా వైను, అది కూడా ఏం చేస్తారంటే కుదిరితే ఒక గ్లాస్ తీసుకుని వెళ్ళాలి, లేదంటే ఒక చిన్న సీసా తీసుకుని వెళ్ళండి. వెళ్ళిపోయి పక్కన మీరేం పెడతారు, గుండికాయ పెడతారు. ఇది ఒక సీసాకి ముందు తీసేసి ఇక్కడ కింద 2 చుక్కలు పోసి ఆ సీసా అక్కడ కింద పెట్టేసేయండి. కింద పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు మేక యొక్క నెత్తురుకు తీసుకెళ్ళారు కదా, ఆ యొక్క నెత్తుని ఒక 3 చుక్కలు దాంట్లో పడే విధంగా, దీంట్లో నువ్వుల నూనెతో మీరు మట్టి దీపం చేశారు చూసావా, ఆ దీపంలో 3 చుక్కలు వేయండి. దాంట్లో ఏది
మేక నెత్తురు దాంట్లో 3 చుక్కలు వేయండి. 3 చుక్కలు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ యొక్క సాధన చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కుడి చేతికి వేలల్లో అన్ని వేలల్లో చిన్న వేలు ఏదంటే చిటికెన వేలు కదా, ఆ చిటికెన వేలుకి మీరు ఏం చేస్తారంటే ఆ పైన ఒక చిన్న తాడుతో గట్టిగా కట్టుకుని ఇక్కడ ఏం జరిగిద్ది, నెత్తురు జామ్ అయిద్ది అన్నమాట. ఆ జామ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, చిన్న సూది కానీ ఏదన్నా చిన్న బ్లేడ్ కానీ తీసుకొని అట్లా ఘాటు వేయగానే దాంట్లోంచి బ్లడ్ వచ్చింది. ఎవరికి చేసే సాధకుడు చేతిలోంచి ఆ యొక్క బ్లడ్ని ఈ యొక్క నువ్వుల నూనెలో వేయాలి. కుదిరితే ఒక 7 చుక్కలు వేయాలి. చేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దానికి ఆహారం ఏం పెట్టారు, మీరు గుండెకాయ పెట్టారు. ఎంతో అవసరం లేదు, కొద్ది చిన్న తీసుకెళ్తే చాలు. పక్కన ముందు పెట్టారు. ముందు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఒక రుద్రాక్షం ఇప్పుడు మీకు హకీకి మాల అనేది మీ చేతిలో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్లో రక్షణ కవచం అనేది ఏర్పరచుకోవాలి. రక్షణ మంత్రాలు అనేవి మన ఛానల్లో చాలా పెట్టాను, మీకు అవసరమైనది చూసుకోండి. రక్షణ మంత్రాలు మన ఛానల్ చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలనేది మీరు చూసుకోవచ్చు. ఆ రక్షణ కవచం అనేది ఒకటి చక్కగా చదువుకొని రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని మీ శరీరానికి కూడా రక్షణ కవచం ఏర్పరచుకొని ఇక్కడ ఇప్పుడు మనం ప్రయోగం చేయాలి. మంత్రం వచ్చేసి 101 మాత్రమే చదవాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి 101 చదవాలి, అది హకీకి మాలతో. అయితే ఇక్కడ మీరు మంత్రం చదివే ముందుగా మీరు ఒక 3 మాటలు చెప్పాలన్నమాట. ఏం చెప్పాలంటే, దీపాన్ని వెలిగించిన తర్వాత మీ గురు ఎవరైతే ఉంటే మీ గురువుని మీ మనసులో తలుచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఏ అలఫ్ సైతాన్ జాగో అని ఫస్ట్ సారి చెప్పాలి. ఏ అలఫ్ సైతాన్ జాగో, ఎందుకంటే ఇది అఘోరి తాంత్రిక కాబట్టి హిందీలో ఉంటుంది అన్నమాట. మంత్రం అనేది తెలుగులో వచ్చింది, తెలుగులో ఇస్తామని నేను. ఏ అలఫ్ సైతాన్ జాగో అని ఫస్ట్ మాట చెప్పాలి. రెండోది వచ్చేసి ఏ అలఫ్ రహమాన్ సైతాన్ తూ జాగో అనేది రెండోది చెప్పాలన్నమాట. మూడోది వచ్చేసి ఏ అలఫ్ గురు అలఫ్ రెహమాన్ సైతాన్ తూ జాగో, ఈ 3 పదాలు ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు మంత్రం అనేది చదవాలన్నమాట. మంత్రం అనేది 101 మాత్రమే చదవాలి. మంత్రం వచ్చేసి మీరు 101 చదవాలి. మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను, కానీ మంత్రం అనేది నేను పూర్తి మంత్రం అనేది ఇవ్వనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఈ పని చెయ్యవద్దు అంటే మన వాళ్ళు ఆ పని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి చేస్తారన్నమాట. కాబట్టి మంత్రం అనేది నేను తెలుగులోనే ఇస్తాను, చక్కగా చూడండి. కాకపోతే మధ్యలో కొన్ని పదాలన్నీ తీసివేస్తాను. మీకు ఎవరైనా సరే మంత్రం కావాలనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది వీడియోలో ఉండేది కాబట్టి నాకు వాట్సాప్ నెంబర్లు ఇస్తే నేను దాని గురించి మిమ్మల్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత అప్పుడు మంత్రం అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇది ఈ విధంగా 101 చదివిన తర్వాత మంత్ర ప్రయోగం అనేది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడి నుంచి వచ్చేసేస్తారన్నమాట. వచ్చేసిన తర్వాత మరి ఆ వస్తువులన్నీ ఏం చేస్తారంటే వాటిని ఆడిచిపెట్టి వచ్చేసేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అయితే ఇక్కడ చేసేది ఏంటంటే, ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది ఏ శత్రువు మీద అయితే మీరు ఉపయోగిస్తారో 7 రోజుల్లోపు ఆ యొక్క శత్రువు కనుక్కొని దాన్ని తిప్పుకోకపోతే చనిపోతాడనమాట. ఎందుకంటే మీరు పంపించే సైతాన్ని వెంటాడి చంపిద్ది అతన్ని. అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర శత్రు ఫోటో ఉందనుకో, ఆ యొక్క శత్రు ఫోటో మీద ఆ యొక్క శత్రు పేరు రాసేసి వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు రాసేసి మీరు మీ ముందు పెట్టుకొని ఈ యొక్క మంత్ర ప్రయోగం చేయండి. ఒకవేళ మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ యొక్క శత్రు ఫోటో తీసేసేయండి, ఎందుకంటే అక్కడ ఎవరైనా చూసినా కూడా మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి తీసేసి దాన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడ సేవ చూడని ప్రాంతంలో సింపి పక్కన పడేసేయండి, లేదా పారే నీళ్ళు వేసేయండి. ఈ విధంగా ఈరోజు మీకు శత్రువుని ఒక తాంత్రిక రూపంలో ఏ విధంగా ఉపయోగిస్తారని అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఒక సైతాన్ని అంటే ఒక భూతాన్ని ఒక వ్యక్తి మీదకి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి మీదకి పంపిస్తున్నారన్నమాట. 7 రోజుల తర్వాత దాన్ని తెలుసుకొని దాన్ని తిప్పుకోలేకపోతే అతని ప్రాణం అనేది పోయిద్ది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పనులు అనేవి చేయవద్దు.